నిన్న మనం ఏం చేసుకున్నాం, ఖుషియోకి దునియా చదువుకున్నాం. ఓకే, అందుకని నేను నీకు ప్రిపరేషన్ గా ముందే అక్షరాలు రాసి పెట్టుకున్నా, వ్యంజన అక్షరాలని. ఎందుకంటే మళ్ళీ నువ్వు రావంటావు కదా, అది వస్తుంది. ఓకే, నిన్న మనం ఖుషియోకి దునియాలో అంటే ఏంటి చెప్పుకున్నాం. ఖుషి అంటే ఏంటి? హ్యాపీనెస్. హ్యాపీనెస్. దునియా అంటే వరల్డ్. ఓకే, మనం ఫస్ట్ లో దేని గురించి మాట్లాడుకున్నాం? ఫస్ట్ లైన్ లో కోయల్, తర్వాత బందర్, తర్వాత ఏం చేసుకున్నాం? గాడి చల్తి. గాడి అంటే వెహికల్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం మనం? క్లౌడ్స్, మేఘ చెప్పుకున్నాం. తర్వాత తారే అంటే స్టార్స్. ఓకే, దెన్ రేల్ అంటే ట్రైన్. తర్వాత మనం ఏం చెప్పుకున్నాం? ఫైర్ ఫ్లైస్ చెప్పుకున్నాం. జుగ్ను చమక్తే హై. తర్వాత ఝరనా, వాటర్ ఫాల్స్ చెప్పుకున్నాం. అంతకంటే ముందు మనం ఏం చెప్పుకున్నాం? స్వరాక్షరాలు చెప్పుకున్నాం, మాత్రాలు చెప్పుకున్నాం, ఈ అక్షరాలు రాసుకున్నాం, వ్యంజన అక్షరాలు. ఇంకా మనం నిన్న చదువుకున్న పోయట్రీలో క వర్గ్ చ వర్గ్ అయిపోయి, దాని తర్వాత ఈ 3 వస్తాయి అంతే. ఇవాళ పోయట్రీ అంతటితో కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ట వర్గ్ లో ఏమేమి అక్షరాలు ఉన్నాయి? అనా ఉన్నాయి, అవునా? ఇప్పుడు అంటే మనకి నెక్స్ట్ వచ్చే పోయం లైన్స్ వాటితోటే వస్తాయి. ఇక్కడ వరకు మనకి క్లారిటీ ఉన్నది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ చూడు, ఈ అక్షరం ఏముంది? టవే ఉంది. టిక్ 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 చల్తి ఘడియా. ఘడియా అంటే ఏంటి? క్లాక్. వాచెస్. నువ్వు పెట్టుకున్న వాచ్ అయినా ఇవాళ రేపు స్మార్ట్ వాచ్ వస్తే టిక్ టిక్ మనట్లేదు, లేకపోతే వెళ్ళే వాచ్ హ్యాండ్స్ ఉన్నవి టిక్ 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 అని తిరుగుతూ ఉంటాయి. ఠక్ 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 కర్తా లోహార్. లోహార్ అంటే ఎవడు? బ్లాక్ స్మిత్. ఇనుప పని చేసేవాడు ఏం చేస్తాడు? సుత్తి పెట్టి కొడుతూనే ఉంటాడు. ఠక్ 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 అని కొట్టి వాటిని చక్కగా చేసి అప్పుడు వాటితో వస్తువుల్ని తయారు చేస్తాడు. డమ్ 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 డమ్రు బాజే. డమ్రు అంటే ఏంటి? ఇది ఇలా వాయించే డమ్రు. మనం శివుడి దగ్గర వాయిస్తాం, అది డమ్రు. ఢమ్ 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 ఢోలక్ కి మార్. ఢోలక్ అంటే ఇది రెండు వైపులా వాయిస్తాం కదా, అది ఢోలక్ అన్నమాట. అది ఢమ్ ఢమ్ అని కొడుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఇవి చదివేసుకున్నాం. అణ ఒకటి ఉండదు మనకి. ఫస్ట్ పంచమక్షరాలు 5వ ప్లేస్ లో ఉన్న అక్షరాలు మనకి ఎక్కడా రాలేదు. కఖలోని రాలేదు, చొచ్చలోని రాలేదు. థర్డ్ లో జనరలీ కూడా మనకి యూసేజ్ లో పంచమక్షరాలు పెద్దగా కనిపించవు. ఈ అక్షరం వరకు ఈ 5వ ప్లేస్ లో ఉన్న అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి జనరల్ గా మనం యూసేజ్ లోకి చెయ్యం. నా మా మాత్రం యూజ్ చేస్తాం. నెక్స్ట్ తుర్ 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 బజతా బాజా. బాజా ఇది తు అని దుతున్నాడు. ఇక్కడి నుంచి మనం త వర్గ్ స్టార్ట్ చేసాం. ది స్టార్ట్ అయిపోయింది మనకి. అయితే థిరక్ థిరక్ కర్ నాచ్ దిఖానా. డాన్స్ చేసేటప్పుడు థిరక్నా అంటారు. అంటే కాళ్ళు అటు ఇటుగా కదిపి చేతులను కదిపి లయబద్ధంగా డాన్స్ చేయడాన్ని థిరక్నా అంటారు. దన్ దౌడ్ లగాన. పరిగెట్టేటప్పుడు ఆలోచించకుండా పరిగెట్టడం. ఇది ముందు ఏముంది, పడిపోతామని ఆలోచించకుండా దన్ అని పరిగెట్టడం అన్నమాట. ధూమ్ ధామ్ సే ఖుషి మనానా. అండ్ హ్యాపీనెస్, ఆనందం వస్తే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం. ధూమ్ ధామ్ సే ఖుషి మనానా. పల్ పల్ హర్ పల్ బడితే జానా. పల్ ప వచ్చేసింది అప్పుడే మనకి, ప వర్గ్. ఓకే, పల్ 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 హర్ పల్ బడితే జానా. ముందుకు వెళ్ళిపోతూ ఉండడం, కొనసాగుతూ ఉండడం, ఏదైనా ప్రోగ్రెస్ చేయడం, ఉన్నతి వైపుకి వెళ్ళిపోతూ ఉండడం అనేది మనిషి చేయాల్సి ఉంటుంది. ఫల్ ఫూలోంకే పేడ్ లగానా. ఫ వచ్చేసింది అప్పుడే. ఫల్ ఫూలోంకే పేడ్ లగానా. ఫల్ అంటే ఫ్రూట్స్, పూల్ అంటే ఫ్లవర్స్. అలాంటి అంటే ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇచ్చే. పేడ్ అంటే ఏంటి? చెట్లు నాటుకోవాలి మనం. బడ్ బడ్ కర్ నా బాత్ బనానా. ఎక్కి పెద్దగా గొప్పలు చెప్పుకోకూడదు. ఎంతవరకు ఉందో అంతవరకు, ఇంకా తగ్గించి మాట్లాడుకోవాలి తప్ప నేను అలాగా నేను ఇలాగాని గొప్పలు చెప్పుకోకూడదు. భలే కామ్ తుమ్ కర్తే జానా. మంచి పనులు ఎప్పుడూ చేస్తూ పోవాలి. చెప్పుకోక్కర్లేకుండా మంచి పనులు చెబుతూ పోవాలి. ఇది ఈ పోయం. ఇప్పుడు మనం
ఇక్కడి నుంచి చదువుకున్నాం టిక్ 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 टिक 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 చల్తీ चलती घड़ियां घड़ियां ठक 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 टक 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 करता करता लोहार लोहार डम 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 डमरू डमरू बाजे बाजे ढम 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 डम 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 ढोलक ढोलक की मार मार तुर 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 बजता बजता बाजा बाजा थिरक थिरक कर तिरक तिरक कर नाच नाच दिखाना दिखाना दन दनादन दन दनादन दौड़ दौड़ लगाना लगाना धूमधाम से खुशी खुशी मनाना मनाना पल पल हर पल 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 हर पल बढ़ते बढ़ते जाना जाना फल फूलों के पेड़ लगाना लगाना बढ़ बढ़ कर ना बात बनाना भले काम तुम करते जाना అక్కడికి మన పోయం అయిపోయింది. ఈ మనవి వర్ణమాలలో వ్యంజన అక్షరాల్లో ఉన్న 5 క వర్గ చ వర్గ ట వర్గ త వర్గ అన్ని అయిపోయాయి. ఓకే, ఇప్పుడు దీని తర్వాత మనం దీంతో చేసే వర్డ్స్ ని చూసుకుందాం, ఎలా చేయాలి ఏం చేయాలి అనేది. ఓకే, ఇది పట్టుకో, మనము వర్డ్స్ అండ్ మీనింగ్స్ రాసుకుందాం. చలో, ఫస్ట్ లైన్ లో ఏం వర్డ్స్ ఉన్నాయి చెప్పు నాకు. నేమ్ కోయల్. కోయల్లో ఏమేం మాత్రాలు ఉన్నాయి చెప్పు నాకు. కకి ఏం మాత్ర ఉంది, అక్కడ ఏం మాత్ర ఉంది కకి? ఓ మాత్ర ఉంది. కో క ఓ మాత్ర కో య ల. నెక్స్ట్ ఏముంది? గాతి. గాతి. గాలో ఏముంది మాత్ర? ఆ మాత్ర. గ అక్షరం ఇది రాస్తే ఇది ఆ మాత్ర, అందుకని గాలో ఎప్పుడు కన్ఫ్యూజన్ ఏమొస్తుంది? ఒక గీత సరిపోయిందా, 2 గీతలు రావాలా అర్థం కాదు. సో గ అక్షరం రాసుకుని ఆ మాత్ర. దెన్ తకి ఈ మాత్ర, గాతి. సెకండ్ సెంటెన్స్ లో ఏమేమి ఉన్నాయి మాత్ర వర్డ్స్? హస్త, బందర్. ఇప్పుడు హ చంద్రబిందు. ఇక్కడ స, ఇక్కడ తా, హస్త. మరి ఇప్పుడు హా రాసుకోలేదుగా మనం, ఇప్పుడు రాసుకుందాం. రైట్, మనం ఇక్కడ యాడ్ ఆన్ చేసుకుందాం దీన్ని, ఎందుకంటే మనం ఈ అక్షరాలు రాసుకోకపోతే మనకి ఎలా తెలుస్తాయి? తెలియాలి కదా, అందుకని. ఇది య, ర, ఇది ల, ఇది వ, ష, ష, స, హ. ఓకే, ఇక్కడ నుంచి ఈ అక్షరాలు మనం నిన్న రాసుకోలేదు, ఇవాళ మళ్ళీ రాసా. సో ఇది హ, ఇది హ చంద్రబిందు. స, తకి ఆ మాత్ర హస్త. హస్త అంటే ఏంటి? నవ్వడం. తర్వాత ఏముంది? బందర్. బకి అమ్మాత్ర ద ర, బందర్. ఓకే, ఆ తర్వాత లైన్ లో ఏముంది? గాడి. గాడి. గాకి ఏం మాత్ర వచ్చింది? ఆ మాత్ర, డ ఈ మాత్ర. ఇప్పుడు మనం ఇంకొకటి కూడా చూసాం. ఈ డ కిందకి ఇక్కడ చుక్కు ఉంది కదా, ఇక్కడ లేదు కదా. ఇది కూడా ఒక డిఫరెన్సియేషన్ చెప్పుకోవాలి మనం. ఏంటి అంటే ఈ డా వచ్చింది ఎప్పుడైనా వర్డ్ కి స్టార్టింగ్ లెటర్ అయితేనే ఈ డా వస్తుంది. సెకండ్ లెటర్, థర్డ్ లెటర్ ఎక్కడైనా ఉన్నా అడ ప్రొనౌన్స్ అవుతుంది, అది ఇలా వస్తుంది. దాని కిందకి చుక్క. డమరు రాస్తే చుక్క పెట్టం. గాడి, పేడ్, లడక అడా ప్రొనౌన్స్ అవుతుంది అక్కడ, అందుకని ఈ చుక్క పెట్టాలి. నెక్స్ట్ ఏముంది? గాడి చల్తి. చ, ల, తకి ఏం మాత్ర ఉంది?
తకి ఏం మాత్ర ఉంది? ఈ ఈ మాత్ర ఉంది. చల్తి. నెక్స్ట్ ఏమొచ్చాయి? నెక్స్ట్ ఏమొచ్చాయి? గర్జే మేఘ. గర్జే మేఘ. గ ర తర్వాత అక్షరం ఏంటి? జ. జాకి ఏం మాత్ర ఉంది? ఏ మాత్ర. ఏ మాత్ర. గర్జే అక్షరం మీద స్టాండింగ్ లైన్ మీదకి రావాలి. గర్జే. మేఘ మాకేం ఏం మాత్ర ఉంది? ఏ మాత్ర ఉంది. తర్వాత ఘ ఉంది. ఘ మేఘ ఆ మాత్ర ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ చమ్కే తారే. చమ్కే తారే. ఇప్పుడు మనం వర్ణమాల ఎందుకు రబ్ చేసుకుంటున్నామంటే మనం వర్డ్ బిల్డింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ వర్ణమాల నేను రబ్ చేసిస్తున్నా. మనకి ప్లేస్ సరిపోవట్లేదు లేకపోతే. ఓకే. గర్జే మేఘ. తర్వాత ఏమొచ్చింది? చమ్కే తారే. చమ్కే తారే. ఇప్పుడు చకి ఏ మాత్ర ఉంది? ఏ మాత్ర లేదు. చ మా. తర్వాత ఏముంది? కాకి ఏ మాత్ర. కాకి ఏ మాత్ర. చమ్కే. నెక్స్ట్ తారే. తాకి ఆ మాత్ర. ర ఏ మాత్ర. తారే. నెక్స్ట్ చల్తి రేల్. చల్తి రేల్. చ ల తీ. తీకి ఏం మాత్ర ఉంది? బడి. బడికి మాత్ర ఉంది. చల్తి. తర్వాత ర ఏ మాత్ర. ల రేల్. నెక్స్ట్ करते जुगनू. चमके जुगनू. जगमग जगमग करते करते जुगनू. ओके. क र त की ए मात्रा. करते. ज उ मात्रा. ग ग उ मात्रा. न ఏ మాత్ర ఉంది? జుగును ఉంది కదా. జుగను. డన్. తర్వాత ఏముంది? झरता झरना. च छ ज झलो झ र ता झरता. झ र ना झरना. ओके. नेक्स्ट दे देख. देख అక్కర్లేదు. నెక్స్ట్ ఇది చెప్పు. చల్తి चलती घड़िया. घड़िया. च ल ती. తర్వాత ఘ ढी డి డి యా. ఇక్కడ మళ్ళీ చంద్రబిందు వచ్చింది మనకి. ఘడియా. ఇది ప్లూరల్ వర్డ్. మోర్ దాన్ 10. ఒకటి కంటే ఎక్కువ ప్లూరల్ వర్డ్ ఘడియా వచ్చింది. నెక్స్ట్ करता लोहर. కర్త లోహార్. క ర తా లో హా ర. తర్వాత डमरू बाजे. డమరు బాజే. డ మా. అగో ర చూసావా? బడియు మాత్ర పక్కకు వచ్చింది. ఇందాక మనం చెప్పుకున్నాం నిన్న. డమరు బాజే ఆ మాత్ర. జ ఏం బాజే. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది? ढोलक ఢోలక్ కి మార్. ఢోలక్. ఇక్కడ చూడు, ఇందాక మనం చెప్పుకున్నాం సెకండ్ లెటర్ వస్తే కింద డాట్ వస్తుంది. ఇక్కడ ఢోలక్ లో డాట్ ఉందా? ఉండదు. ఫస్ట్ లెటర్ వచ్చినప్పుడు ఢ కింద డాట్ రాదు. ఢోలక్ కి మార్ ఆ మాత్ర మార్. నెక్స్ట్ बजता बाज. బాజా. బ జ తా బా జా బాజా. ఓకే. తర్వాత नाच दिखाना. నా ఆ మాత్ర. నా చ నాచ్. దిఖానా. దిఖానా. దిఖానా కాదు. దిఖానా. ది खा ఖా
నా దిఖానా తర్వాత నాచ్ దిఖానా తర్వాత దౌడ్ లగానా दौड़ लगाना దౌడ్ ఇక్కడ డా కింద డాట్ ఉంది చూసావా, ఇక్కడ లేదు అక్కడ ఉంది, అది చూసుకోవాలి. సెకండ్ లెటర్ డ రాసినప్పుడు ఎప్పుడైనా కింద డాట్ రాస్తారు. దౌడ్ లగానా తర్వాత खुशी मनाना ఖ छोटी ఊ మాత్ర షి ఈ బడి మాత్ర ఉంది కదా ఖుషి. खुशी ఇక్కడ ఖుషియో వన్ మోర్ దాన్ వన్ అయ్యేసరికి అది చోటీ మాత్రకి వెళ్ళింది. ఖుషి మనానా. మనం బోల్డ్ అని వర్డ్స్ రాసుకున్నాం. ఇంకేమున్నాయి ఇక్కడ రాసుకున్నాం, ప్లేస్ ఉంది కొంచెం. पल బడితే జానా ఢ ఇక్కడ చూసావా డాట్ ఉంది. తే జానా. దీనికి ఓన్లీ వన్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఫస్ట్ లెటర్ వచ్చినప్పుడు ఎప్పుడు డ ఢ కిందకి డాట్ రాదు. సెకండ్ లెటర్ థర్డ్ లెటర్ ఎక్కడ వచ్చినా కూడా మనకి ఢలు వచ్చేస్తాయి. సో మనం ఇక్కడ ఆ మాత్రం ఎన్ని వర్డ్స్ ఉన్నాయి చూడు. ఆ మాత్రం ఉన్నది గాతి, ఇంకా హస్తా, నెక్స్ట్ గాడి, జానా, झरता, मेघा गुड, झरता, करता झरना, करता, बाजे ఇది లోహార్, బాజే. ఇంకా ధోలక్ లో లేదు, మార్ ఆ మాత్రం ఉంది. బజ్తా, బాజా, నాచ్, దిఖానా, లగానా, మనానా. ఇన్ని వర్డ్స్ లో ఆ మాత్రాలు వచ్చాయి. ఓకే, నా చోటీ మాత్ర వర్డ్స్ చాలా తక్కువ ఉన్నాయి. లెక్క పెట్టి ఎక్కడ ఉన్నాయి మనకి చోటీ మాత్ర వర్డ్స్? ఒక్క ఘడియా కనిపిస్తుంది, ఇంకా దిఖానా, రెండే వర్డ్స్ వచ్చాయి చోటీ మాత్ర. బడి మాత్రవి गाती గాతి, నెక్స్ట్ గాడి, చల్తి, తర్వాత ఇక్కడ కూడా చల్తి ఉంది, అక్కడ చల్తి ఉంది. ఇది లేదు, ఇది లేదు. ఇక్కడ కీ అంటే బడి మాత్రవి చాలా రేర్ గా కనిపిస్తున్నాయి. ఆ మాత్రాలు మోస్ట్లీ కనిపిస్తాయి మనకి. తర్వాత ఏ మాత్ర ఉందా? ఉంది. ఎక్కడుంది? గర్జే ఉంది, మేఘా ఉంది, చమకే ఉంది, తారే, బడితే, బాజే. ఇలా ఏ మాత్ర. మనం ఏం చేయాలి, మాత్రాలు బట్టి ఒక్కొక్క వర్డ్ ని గ్రూప్ వైజ్ చేసుకుంటే మనకి ఏ మాత్రాలు ఎన్ని వర్డ్స్ వచ్చాయో తెలుస్తాయి. చోటీ ఊ మాత్ర ఒకటే కనిపిస్తుంది జుగునూలో, ఇక్కడ ఒక ఖుషీలో కనిపిస్తుంది చోటీ ఊ మాత్ర, అంతే. ఇంకా తర్వాత ఏ మాత్రలు చెప్పేసుకున్నాం. ఓ మాత్ర లోహార్, లాకి ఓ మాత్ర ఢోలక్, రెండిట్లో ఓ మాత్ర వచ్చింది. బడి ఊ మాత్ర రాకి పక్కనే వచ్చింది. మనం అదొకటి కంపల్సరీగా చూసుకోవాలి. ఇవాళ మనం స్పెషల్ గా చూసుకున్నది ఏంటి? డలో కింద డాట్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ రావద్దు. ఫస్ట్ లెటర్ అయితే డ కిందకి కానీ ఢ కిందకి గానీ ఎప్పుడు డాట్ రాదు. సెకండ్ లెటర్ నుంచి ఎక్కడ వచ్చినా కూడా ఢ కిందన డాట్ రాసుకోవాలి. తర్వాత ఊ మాత్ర రాకి పక్కన పెట్టాలి, కిందన పెట్టద్దు. ఈ రెండు మనం ఇవాళ స్పెషల్ గా నేర్చుకున్నాం. మాత్రాలు ఆల్రెడీ నేర్చుకున్నాం పిల్లలు.